నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రి గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను ట్రాక్టర్ తో దుక్కి దిన్నిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. అందరి జీవితాలు ఆనందమయంగా ఉండాలి. నాయుడుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులు తిలకించిన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. బాలా త్రిపుర సుందరీదేవికి విశేష పూజలు. సైదాపురంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సంక్రాంతి పండుగ రోజుల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటూ గూడూరుకు వచ్చిన స్నేహితుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్టర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. విన్నర్స్, రన్నర్స్ మరియు బెస్ట్ ఫీల్డర్స్, కీపర్, బౌలర్స్ కు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఇతర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు గూడూరుకు రావడంతో వారి కోసం హరిచంద్రారెడ్డి ప్రతి ఏడాది క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే ఇక్కడ పార్కులో లైబ్రరీ, పేద బిడ్డలు చదువుకున్న లైబ్రరీ కట్టించింది హరిచంద్రన్నే. అట్లాగే ఇక్కడ మన కోనేటిమెట్ట, అక్కడ బ్రహ్మాండమైనటువంటి తెప్పోత్సవాలకి సంబంధించినటువంటి మంచి గుంట, ఎట్టి గందరగోళం గుంటని బ్రహ్మాండంగా తయారు చేసి భక్తులకి ఇచ్చినటువంటి ఘనత కూడా మా హరిచంద్రనికే దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా మొన్న మీటింగ్లో అడిగాడు, తమ్ముడు నేను ఖచ్చితంగా గూడూరులో అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఓకే అంటే నేను చెప్పాడు. అన్నా నేను చెప్పేది ఒకటే, మన గూడూరుకి ఎవరు వచ్చి ఏం చేస్తారన్నా 2 చేతులు జోడించి ఆర్థిక సహాయం అడిగే దాంట్లో మొదట్లో ఉంటాను నేను. ఎందుకంటే ఇది మా గూడూరు, ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా. మీ అందరి దయ వల్ల ఒకసారి మున్సిపల్ చైర్మన్ని, 2 సార్లు ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఆ రుణం తీర్చుకోకపోతే నేను వ్యర్థం. ఎందుకంటే మా మిత్రుడు రాజా చెప్పాడు ఇప్పుడే, స్టేడియం అభివృద్ధి అని చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఆయన ఉన్నాడు. అందరూ వచ్చి రాజాకి చెప్తారు, మీ ఫ్రెండ్ కదా సునీలు, ఆయనకి చెప్పాయా అంటే నాకు చెప్పిన తర్వాత, ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా అయితే కాదు, కానీ ఎమ్మెల్యే అయితేనే చేయగలిగుండా, నేను చేయలేను. అయినప్పుడు నా బాధ్యత ఎందుకంటే నా గూడూరులో నా స్టేడియంలో నేను ప్రతి సంవత్సరం ఇక్కడ మైకి ఎత్తి ఊరికే ఉత్త ఉపన్యాసాలు, దంచుల ఉపన్యాసాలు మాట్లాడేదానికన్నా పనిచేసి చూపిస్తే నాకు సాటిస్ఫాక్షన్. ఈరోజు రేయాసుకుని కూర్చుంటే నేను కట్టించినటువంటి ఆ ప్రహరీ గోడ, నేను సిమెంట్ వేసినటువంటి గోడలు, ఈ సున్నం, ఈ గ్యాలరీ, ఇవన్నీ కూడా గుర్తొస్తుంటే సంతోషం ఉంటుంది నాకు. అట్లాగే ఓపెన్ జిమ్ మహిళలకి, అట్లాగే ఇక్కడ ఒక జిమ్ మగవాళ్ళకి, ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషం. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇటువంటి థాట్ వచ్చినా కానీ
బయట వ్యక్తం చేసిన వాళ్ళు లేరు, మా రాజా తప్ప. రాజా అయితే మొహం లేకుండా ఉన్న విషయం ఇది, గ్రౌండ్లో ఇవి ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలనేటువంటి మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా నా బాధ్యతగా ఈ పనులన్నీ కూడా నేను చేశాను. ఎందుకంటే చేయాల్సిన బాధ్యత నాది. అంటే ఊరికే ఏం చేయకుండా మీ దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం ఉత్తమాట చెప్తా ఉంటే మీరు కూడా ఇంటారు. ఇప్పుడు బాగానే తర్వాత అయిన తర్వాత నేను పోయి అనుకుంటారు, ఆయన ఏంటంటే ఊరికి ఉత్తమాట చెప్తాను, ఏం చేశాడా ఈ స్టేడియం కానీ. అంటే ఎందుకంటే చెప్తానంటే ఈ స్టేడియంలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ట్రస్ట్ వ్యవస్థాపకులు కనుమూరి హరిచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. మరి ఈ మాస్టర్స్ క్రికెట్ పోటీల్ని మన అల్లూరు రాజశేఖరరెడ్డి గారి స్టేడియంలో ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి, విన్నర్స్కి, రన్నర్స్కి కప్పులు అందించడానికి మా మిత్రుడు పాసం సునీల్ కుమార్ గారు ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా విన్నర్స్గా వచ్చినటువంటి జాక్వార్స్ టీంకి, రన్నర్స్గా వచ్చినటువంటి బుల్స్ టీంకి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అలాగే సెమీఫైనల్లో ఓడిపోయిన టీంకి ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి, గ్రౌండ్స్మెన్కి, మిత్రులు, పాల్గొన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడికి కూడా నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. టీములు ఇంచుమించు 140 మంది, 6 టీములు 18 సంవత్సరాల నుంచి చేయటం అనేది చాలా. ఇంకా నేను మా సూపర్ సీనియర్స్తో ఎప్పటి నుంచి అడుగుతున్నా, 4-5 సంవత్సరాల నుంచి ఒకసారి మీతో మ్యాచ్ ఆడాలి అని చెప్పేసి ఊర్లో ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేద్దాం, అందరినీ పిలుద్దాం, ఓల్డ్ స్టూడెంట్స్ని ఆ స్కూల్కి ప్రాపర్గా ఏదైనా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో మా ఊర్లో ఎంతమందిని అడిగినా కూడా చేద్దాం అంటున్నారు తప్పితే ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కానీ 18 సంవత్సరాల నుంచి ఈ విధంగా అందరినీ పిలవడం, సంక్రాంతి అనగానే ఎంసీఎల్, సంక్రాంతి కంటే ముందుగా కూడా ఎంసీఎల్లో ఆడాల్సిందే అని చెప్పేసి ఒక ప్లేయర్ చెప్తున్నారు, మా అయ్యవారు, ఆయన ఫేవర్ వచ్చింది, అమ్మాయి ఈ సంక్రాంతికి ఆడకపోతే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఆ ఫీలింగ్ మనసులో ఉంటుంది, ఆడలేదు అనే ఫీలింగ్ అనే దాన్ని తీసుకొచ్చారంటే రియల్లీ ఇట్ ఈస్ వండర్. దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ అవ్వటం చాలా ఆనందకరం. మళ్ళీ సంక్రాంతికి ఎక్కడ ఉన్నా కూడా మళ్ళీ ఎంసీఎల్లోకి మేము వచ్చి ఆడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూడమని చెప్పి 1 అవర్ మాతో పాటు ఇక్కడ మొదలుపెట్టి గ్రౌండ్ చుట్టూ మాతో పాటు తిరిగి 1 గంట సేపు మేము చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకొని అవన్నీ ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే సరే ఇప్పుడు 1 నెల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలిసి ఆ సమస్యలు గుర్తు చేద్దాం అనుకుంటే 6వ రోజు నాకు ఫోన్ వచ్చింది ఎమ్మెల్యే దగ్గర నుంచి, రాజా మీరు జిమ్ అడిగారు కదా, ఇండోర్ జిమ్, అది నాకు ఎస్టిమేషన్ ఇస్తే వేయిస్తానని వితిన్ 2 డేస్లో ఆ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఒకటి అయిపోయింది కదా, సంతోషంగా ఫీల్ అయ్యే క్రమంలో మళ్ళీ ఈ ప్రహరీ కూడా వారి సొంత నిధులు ఇచ్చి నా చేతిగా డబ్బులు ఇచ్చి ఆ ప్రహరీ కూడా ప్యాచ్ వర్క్ అయితేనేమి పెయింట్ వర్క్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇండోర్ జిమ్ ఈరోజు రాత్రి 10 దాకా ఈ కార్యక్రమంలో గ్రామీణ సీఏ కిషోర్ బాబు, వేగూరి రాజేంద్ర ప్రసాద్, నాగేశ్వరరావు, రజని, సురేష్, నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పెద్ద బజార్ ఫ్రెండ్స్ నెట్వర్క్ అధినేత, టీడీపీ మైనార్టీ కీలక నేత జాఫర్ షరీఫ్ ఒంగోలు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఒంగోలు ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. నెల్లూరులోని 42 మరియు 43 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత మరియు పెద్ద బజారు ఫ్రెండ్స్ కేబుల్ నెట్వర్క్ అధినేత జాఫర్ షరీఫ్ ఒంగోలు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒంగోలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఐసీయూలో ఉన్న క్షతగాత్రుడిని చూసి వైద్యులతో మాట్లాడారు. టీడీపీకి చెందిన నేత మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ శ్రేణులు శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో రంగవల్లులు విరియాలని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆకాంక్షించారు. నాయుడుపేటలోని గాంధీ పార్క్ వద్ద మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఆమెతో పాటు నాయకులు పాల్గొని తిలకించారు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద పురపాలక శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 150 మందికి పైగా మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సంబరాలకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఓ యువతి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చిహ్నాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆమెను వారు ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో వరుసగా నిలిచిన 5 మందికి ఏటి పండుగలో బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆమె వివరించారు. అందరికీ కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ కూడా అందుతుంది. అలాగే ఈ రోజు మన ప్రభావత్ ఆంటీ గారు అన్ని కూడా చూశారు. ఆవిడ నాతో ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరూ 2 గంటల నుంచి కూర్చొని కష్టపడి వేశారమ్మా. ముగ్గు పెద్దదా చిన్నదా అని కాకుండా అందరూ కూడా కష్టపడి వేశారు కాబట్టి అందరికీ కూడా ప్రైజ్లు అందించమని కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. అలాగే కొన్ని మనం ప్రయారిటైజ్ చేసుకొని కొన్ని ప్రైజులు ఇవ్వాలి కాబట్టి ఎవరు కూడా తప్పుగా భావించొద్దండి. అలాగే మన లాయర్ గంగా ప్రసాద్ గారు కోరారు, ఎప్పుడు ఆడవాళ్ళకే ముగ్గులు పోటీలు పెడుతున్నారు, మాకు కూడా పెట్టండి. సో నెక్స్ట్ ఇయర్ రఫీబాయ్ గారు చెప్పినట్టు అవతల మనం రోడ్డు తయారు చేసి మగవాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా మనం రంగోలి ఏర్పాటు చేద్దాం. అప్పుడు లేడీస్ వర్సెస్ జెంట్స్ అన్నట్టు వాళ్ళెలా వేశారో మనం ఎలా వేసామో చూసుకోవచ్చు. అలాగే ఈ రోజు ముగ్గుల పోటీల్లో 4వ తరగతి అమ్మాయి నుంచి కూడా 8 అంటే స్కూల్ చదివే పిల్లలు కానీ లేదా ఇంజనీరింగ్ ఎక్కడో చేస్తూ ఇంటర్ ఒక అమ్మాయి గుంటూరు నుంచి హాలిడేస్ కి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా యువతకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఈ రంగోలీ ప్రోగ్రామ్స్ పెడుతూ, అంటే ఒక రంగోలీ అంటేనే ఆడవాళ్ళకి కొంచెం ఫెస్టివ్ మోడ్ వస్తుంది కాబట్టి ఇలాంటి రంగోలీస్ పెట్టి మీ అందరినీ ఒక ఫెస్టివ్ మూడ్ లోకి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే రఫీబాయ్ గారు చెప్పినట్టు నియోజకవర్గంలో రంగోలీ కాకుండా ఒక సంక్రాంతి సంబరాల్లాగా ఒక రోజుని మనం పెట్టుకొని ఏదైతే సంక్రాంతి రోజు మనం పార్టిసిపేట్ చేస్తామో అంటే ఎద్దులు కావచ్చు ఇవన్నీ. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ ఫజలుల్లా, మేనేజరు ఊరుకుందమ్మ, వైస్ చైర్మన్ షేక్ రఫీ, మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, నాయకులు పసల గంగాప్రసాద్, చక్రపాణి, సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, మెప్మా అధికారులు, పొదుపు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే ఊరుకునేదే లేదని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. చిల్లకూరు మండలంలోని నక్కలవారి కండ్రి గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ ట్రాక్టర్ ఎక్కి భూములను చదును చేశారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న నక్కలవారి కండ్రి గ్రామానికి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ చేరుకున్నారు. భూములు సాగు చేసుకున్న పేదలతో ఆయన మాట్లాడారు. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లోకి దిగకూడదని అధికారులు హుకుం జారీ చేశారని, కొంతమందిపై కేసులు కూడా పెట్టారని నారాయణ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన ఆయన స్వయంగా ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడారు. భూమిపై అనుభవంలో ఉన్న పేద రైతులకు ఆ భూములను పంపిణీ చేయాలని తహసీల్దార్ కు సూచించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ కొంతమందికి సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించి మరికొందరికి ఆంక్షలు విధించడం సరికాదన్నారు. విషయం తెలుసుకుని ట్రాక్టర్ తో దున్ని రైతులకు భరోసా కల్పించానని తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు 1/2 ఎకరా వంతున భూ పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను కోరానని నారాయణ వివరించారు. భూస్వాముల దగ్గర నుంచి మన చట్టం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూమి పోతే భూస్వాముల దగ్గర నుంచి మిగులు భూములు మొత్తం గవర్నమెంట్కి సరెండర్ చేశారు. ఆ సరెండర్ చేసిన భూముల్లో ఇది అంటే భూస్వాములు మిగులు భూములుగా కేటాయించి గవర్నమెంట్కి ఇచ్చినారు. సరే గవర్నమెంట్ వాళ్ళని పేదవాళ్ళకి అంటే ఆస్తి వ్యవసాయం చేసుకుంటున్నారు. అది దాదాపు 50-60 ఏళ్ళుగా పేదవాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. 1 ఎకరా 1/2 ఎకరాలు చేసుకుంటున్నారు. అది జరుగుతూ ఉంది. అధికారపరంగా పట్టలేకపోయినా అనుభవం అయితే ఉంది. ఎంజాయ్మెంట్ రైట్ అని అనుభవించే హక్కు ఉంటుంది. ఇన్నాళ్ళు చేసిన కాబట్టి అనుభవించే హక్కు మనకు ఉంది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారినాక మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి భూమి మాది మీదంతా పోండి అని చెప్పేసి ఒక అడ్డపెద్ద వ్యాపారం చేశారు. ఒక్కోసారి కాంగ్రెస్ రావచ్చు, ఒకసారి టీడీపీ రావచ్చు, ఒకసారి ఇంకొకటి రావచ్చు, అది మామూలే. అంత మాత్రాన ఉన్న వాళ్ళని ఎల్లగొట్టమని చెప్పి చెప్పరు. నా ఉద్దేశం టీడీపీ అని కూడా చెప్పుకుంటాను అనుకోండి. ఒకటి చెప్పుకుంటే వాళ్ళు తప్పు. అది నేను చెప్పేది ఏంటంటే మాకు హక్కు ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను అని. కొంతమంది దీనిలో ఉన్న గ్రూపు కొంతమంది ఆపక్కి వెళ్ళారు అని ఆయన చెప్పేది. దీనిలో ఉన్నవాళ్ళు నిజంగా వ్యవసాయం చేసుకున్న గ్రూప్ మారినా మాకేమవుతుందా? మరి వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే దీన్ని వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళలో ఆ గ్రూప్ చీల్చి ఒక గ్రూప్ని ఆ పక్క బయట అంటున్నారు. ఆ గ్రూప్లో ఉండే కూడా చేసుకోవచ్చు. మన యొక్క అధికారంలో ఈ గ్రూప్లో ఉండే ఉండాలి అంటే వాళ్ళు అంతకుముందు దీన్ని దుడ్డు ఉండాలి. ఎవరైతే దున్ని ఉంటారో వాళ్ళు ఏ గ్రూప్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మనకు సంబంధం లేదు. పార్టీ సంబంధం లేకుండా దాన్ని చేస్తాం.
ఇప్పుడు అటు కాకుండా మా పార్టీ మాది అని చెప్పేసి చేస్తే ట్రాక్టర్ తీసుకుపోయే హక్కు వారికి ఎవరుంది? అది పోలీస్ స్టేషన్, టీడీపీ ఆఫీస్ అదే పోలీస్ స్టేషన్. ఎవరైనా పోవచ్చు పోలీస్ స్టేషన్కి. టీడీపీ ఆఫీస్ లాగా దాన్ని తీసి పడిపెట్టున్నారు. అదే ఏమన్నా నాకు తెలుసు అంటారు, ఇదే పోలీసు వాళ్ళు మాకు తెలుసు అంటారు. ఎవరితో ట్యాంక్ అడిగట్టు ఏమన్నా నేను అందరూ పరిష్కారం చేసామంటాడు. మరి ఎందుకు వాళ్ళు పోలీసు వచ్చి అరెస్ట్ చేశారు? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమో చెప్పేది, ఎమ్మెల్యే చెప్పేది ఆచరణ వేరుగా ఉంది. ఎమ్మెల్యే దీనికి సపోర్ట్ అట, ఎంఆర్ఓ సపోర్ట్ అంటున్నారు. మరి మీ ఇద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకెవరో జాతి వ్యక్తి వచ్చి ఇక్కడ జాతి తీసుకెళ్లారు, ఎవరు జాబ్ చేయమని అరెస్ట్ చేశారు, ఎవరు చేశారు? ఇది తేల్చాల్సిన అంటే మీకు ఎందుకు సార్ శనివారం నాటికి వచ్చి అన్నీ పరిష్కారం చేసి ఏర్పాటు చేస్తారు, అందరికీ భూమిని ఇచ్చేస్తాం. లిస్ట్ 180, 160 లిస్ట్ ఇచ్చారు మాకంటే వాళ్ళ లిస్ట్ మీకేం పని? ఎవరైతే వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ లిస్ట్ అంత ఉంది కదా మన దగ్గర, వాళ్ళే చెప్తారు, వాళ్ళ ప్రకారం వేయండి. వాళ్ళు కొత్త లిస్ట్ తీసి పెడితే దాన్ని చేయాల్సిన పనే ఉంది. భూమి లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఏ ఊరోళ్ళు మరి ఏ పార్టీనే కానీ, కమ్యూనిస్టులు కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడనే కానీ భూమి లేనికి మనం ఇవ్వాలి. కానీ పార్టీ అధికారులు మొత్తం మాకు ఇచ్చేయండి అని అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మొత్తం వాళ్ళు తీసుకొని భూములు వాళ్ళు కూడా దక్కదు, మళ్ళీ రాసిస్తున్నాం మీకు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, గుండాల రమేష్, గోపాలయ్య, నారాయణ, మీరా సాహెబ్, సయ్యద్, రిజ్వాన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న శ్రీకృష్ణ గోశాలలో కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బూడిదవాక వెంకటరత్నమాచారి, ప్రభావతి దంపతులు మరియు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించిన గోపూజలో ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, ప్రజలు, కోలాట బృందాలు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీ సహకుటుంబాన లక్ష్మీమాత పరిపూర్ణ నియోజకవర్గానికంటే డివిజన్ లెవెల్లో ఈరోజు ఒక గోవు పూజ పండగని తెచ్చిన ఆచార్య దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సంప్రదాయాన్ని లాస్ట్ ఇయర్ నుంచి కొనసాగిస్తూ ఉన్నాడు. మనం గతంలో చెప్పినట్టే ఇది ఆషామాషా విషయం కాదు. ఈ గోవు మాతల్ని ఇక్కడ పెట్టి వీటి పెంపకం అంటే 100 మంది బిడ్డలన్నా మనం సాకొచ్చు, కానీ 10 గోవులను సాకినంత కష్టం ఇంకా దేనికి ఉండదు. ఆ కష్ట సుఖాలు వాళ్ళ దంపతులు ఇద్దరికే తెలుస్తాయి. మనం పైకి వచ్చి చూసుకుపోయేటప్పుడు మాత్రం మనకేం తెలియదు. ఆ కష్ట సుఖాలన్నీ వాళ్ళు అనుభవించి అధిగమించి ఈరోజు అందరికీ సంతోషాన్ని పంచాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇందాకే
మా స్వామి కూడా చెప్పడం జరిగింది. నవగ్రహాలు అంటే అన్ని దేవుళ్ళని పూజించినట్టేను ఈ ఒక గోవులను పూజించుకొని ఈరోజు ఈ పూజలో మనం పాల్గొంటే అని అన్నారు. అంటే అన్ని సహదేవతలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ గోవులోనే మనం అందరినీ చూసుకోవచ్చు. ఎంతటి చక్కటి అవకాశాన్ని మనకు కలగజేసిన ఆచార్య దంపతులకి ఎంత చెప్పినా కూడా తక్కువేను. ఎందుకంటే ఎన్నో రకాలుగా రకరకాల సమస్యలు దీని వెనక పేరుని చెప్పాల్సి ఇంకా చాలా మంది ఉన్నారు. ఒడ్డు కృష్ణయ్య గారు ఎక్కడో బయట ఉన్నాడు, రాత్రంతా కష్టపడి ఉంటాం. బాబు దుంపల బాబు, మా భైరవపతి రమేష్, మా బామర్ది పెంచలయ్య, ఇంకా పేరు నెలకాస్ట్ బాబు, మా పలగాని శ్రీనివాసరెడ్డి అని ఇదిగో ఈ వినాయక విగ్రహాన్ని గోశాలకి బహుకరించారు. ఇప్పుడు పలగాని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళంతా ప్రగతి కంటే ముందు అభిమానించవలసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. బోధన లక్ష్మయ్య గారు, ఆయన చేతి సెలవు వల్ల ఇక్కడ మనమంతా నీళ్లు తాగుతున్నాం. మా గోమాతలు నీళ్లు తీసుకుంటున్నాయి. బోరు గుర్తుపెట్టి ఆయనే దగ్గరుండి బోరే ఇచ్చి మాకు నీటి వసతి కలిగేటట్టు చేశాడు. ఆయన అభినందించాలి. ఇట్లా ఈ కార్యక్రమంలో నాకు నిద్రలేసి నేను అక్కడ మా ఆఫీస్లో కూర్చొని చాలా బిజీగా ఉంటాను. నేను ఎంతకీ తెలిసే ఉంటాను, నేను చాలా బిజీగా ఉంటా. ఆ బిజీలో కృష్ణ అడదాకా పోయిరాపోనంటే వెళ్ళిపోస్తాడు. బాబు చెప్తాను, రమేష్ అంటాడు. వాళ్ళ ఇంట్లో ఏమంటారు మనకు తెలీదు. నేను 10 గంటలప్పుడు పిలిచినా వచ్చేస్తారు వాళ్ళు. ఉదయం 5 గంటలకు పిలిచినా వస్తాడు. ఈరోజు ఈ కార్యక్రమం పూలంతా అంటే బాబు రమేష్. రాపూర్లో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా గొబ్బెమ్మ పండుగ సంబరాలు జరిగాయి. సంబరాలకు తాత్కాలిక గొబ్బెమ్మ ప్రతిమను తయారు చేసేందుకు పుట్టమట్టి తీసుకువచ్చేందుకు కొత్తపేట, పడమటి వీధి, తూర్పు అగిత్తకట్ట, పడమర అగిత్తకట్ట వీధుల్లోని యువత, పిల్లలు కేరింతలు కొట్టారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ పుట్ట వద్దకు చేరుకుని మట్టి తీసుకువచ్చారు. ఈ వేడుకల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ పండుగను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో భాగంగా రాపూరు మండలం అక్కమామపురం గ్రామంలో రైతులు తమ పశువుల కొమ్ములకు రంగులు వేసి అందంగా సిద్ధం చేశారు. అనంతరం పశువులకు పూజలు చేశారు. వాకిళ్ల ముంగిట ముగ్గులు వేశారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంగవల్లి, శిరీషా నాయుడు, సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.
ఓం కృతాకృష్ణే నమః ఓం ధన్యే నమః ఓం హృదయకృష్ణే నమః ఓం అహంగ ఓం గుప్తాయోగినే నమః వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. చిల్లకూరు మండలం నక్కలవారి కండ్రి గ్రామంలో పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను ట్రాక్టర్తో దుక్కి దిన్నిన అనంతరం మాట్లాడిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. అందరి జీవితాలు ఆనందమయంగా ఉండాలి. నాయుడుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులు తిలకించిన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. బాలా త్రిపుర సుందరీదేవికి విశేష పూజలు. సైదాపురంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.